చాలా క్లుప్తంగా, ఎంత క్లుప్తంగా అంటే ఇప్పుడే ముగించారు ఏంటి అన్నట్టుగా ఒక 3 లేదా 4 మాటలు మనం ధ్యానిద్దాం. బైబిల్ తెచ్చుకొని ఉంటే అపోస్తుడైనటువంటి పేతురు రాసిన మొదటి పత్రిక, అపోస్తులైన పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 9వ వాక్యాన్ని మీరు ఒకసారి గట్టిగా చదవండి. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మును పిలిచిన వారి గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశమును, రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలనై ఉన్నారు. ఇవన్నీ వివరించడం ఇప్పుడు సమయం కాదు గనక ఇక్కడ 4 గుంపుల గురించి చెప్తూ ఉన్నాడు. దేవుడు రక్షించిన ప్రజలు, దేవునిలో విడుదల పొందినటువంటి ప్రజలకు 4 క్వాలిఫికేషన్ చెప్తున్నారు. అందులో నేను పరిశుద్ధాత్మ దేవుడు నాకు ప్రేరేపించినటువంటి ఒక అనుభవాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. మీరు జాగ్రత్తగా ఆ విషయాన్ని గమనించాలి. అది పరిశుద్ధ జనము ఎవరండి? ఒకసారి మీరు నోరు తెరిచి చక్కగా సమాధానం చెప్తే నేను క్లుప్తంగా ముగించేస్తాను. పరిశుద్ధ జనము ఎవరండి? ఇప్పుడు చాలా రకాలైనటువంటి జనాలు భూమి మీద ఉన్నారు, ఉండొచ్చు, ఉండకపోవచ్చు, నాకు తెలియదు. చాలా రకాలైనటువంటి గుంపులు మనకు కనబడతాయి. అయితే యేసు ప్రభువుని నమ్మినటువంటి వాళ్ళు ఎవరు? వాక్యం వాళ్ళను ఏమని చెప్తుంది అని అంటే పరిశుద్ధ జనము. ఏ జనము? పరిశుద్ధ జనము. అసలు వీళ్ళు పరిశుద్ధ జనము ఎలా అయ్యారు? మీరు రెఫరెన్స్ రాసుకోండి, లేకుంటే వీలైతే వాక్యాన్ని చదవండి. అపోస్తుడైనటువంటి యోహాను రాసిన మొదటి పత్రిక చదవద్దు, 1వ అధ్యాయము 7వ వాక్యం 9వ వాక్యం మీరు జాగ్రత్తగా చదివితే, యేసు రక్తము ప్రతి పాపముల నుండి మనలను పవిత్రులుగా చేయును. ఒకప్పుడు పాపులం, ఒకప్పుడు అనంద్యులం, ఒకప్పుడు చీకటిలో ఉన్న వాళ్ళం, దేవుని ఎరగనటువంటి ప్రజలమై ఉన్నటువంటి మనలను కృపగలిగినటువంటి దేవుడు రక్షించి రక్షణ కలగజేసి విమోచన విడుదల కలగజేసి ఆయన అమూల్యమైనటువంటి రక్తము ద్వారా మనలో ఉన్నటువంటి ప్రతి పాపాన్ని ఆయన కడిగివేశాడు. పాపములో పుట్టాం, పాపములో పెరిగాం, పాపములో నడుస్తున్నాం, చేస్తున్నది పాపం, వింటున్నది పాపం, మనకు కలిగి ఉన్నది పాపం. పాపం ఒక మాటలో చెప్పాలంటే పాపములో ఉన్నాం. అలాగనే 9వ వాక్యంలో మనం జాగ్రత్తగా చదివితే, సమస్త దుర్నీతి నుండి ఆయన మనలను పవిత్రులుగా చేయును. ఎప్పుడు అని అంటే మనము మన పాపములను ఒప్పుకొనిన ఎడల. చూడండి, ఆ వాక్యంలో ఒక పాపి, ఒక దుర్మార్గుడు, ప్రభువుకి వ్యతిరేకంగా ఉన్నటువంటి వ్యక్తి పరిశుద్ధుడు ఎప్పుడయ్యాడు అని అంటే ప్రభువు రక్తము ద్వారా కడగబడినప్పుడు. ప్రభువు రక్తం ద్వారా కడగబడము అని అంటే దాని అర్థం ఏమిటంటే తాను చేస్తూ ఉన్నటువంటి పాపానికి క్రియ ద్వారా, నడవడిక ద్వారా, మాట ద్వారా, పద్ధతి ద్వారా చేస్తూ ఉన్నటువంటి ప్రతి పాపములో నుండి విమోచన, అనగా యేసు నేను పాపిని అని గ్రహించి ప్రకటించబడుతున్న సువార్తమానం క్రీస్తును గురించి తెలిసిన వెంటనే పశ్చాత్తాపడి కన్నీటితో ఒప్పుకొని నేను పాపిని అని ఒప్పుకొని ఎవరైతే పాపాలు విడిచిపెడతారో వారి మీదికి రక్తము వచ్చి వారిని పరిశుద్ధులుగా తీర్చిదిద్ది ఒక ఉన్నతమైనటువంటి వ్యక్తుల్లాగా ఆ వ్యక్తిని నిలబెడతాది. దుర్నీతి నుండి, పాపముల నుండి విడిపించగలిగినది యేసు రక్తము మాత్రమే తప్ప మరి ఏది ఒక వ్యక్తిని పాపములో నుండి విమోచన కలగచేయదు. రెండవది, తెస్సలోనికైలకు రాసినటువంటి 2వ పత్రిక. పౌలు గారు తెస్సలోనికైలకు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 13వ వాక్యంలో మనం జాగ్రత్తగా చదవగలిగితే అక్కడ చక్కగా వ్రాయబడి ఉన్నటువంటి మాట ఏమిటంటే, ఆత్మ ద్వారా మీరు కడగబడిన వారై ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరిచెను. ఉందా అండి? ప్రభువు వలన ప్రేమింపబడిన సహోదరులారా, ఆత్మ మిమ్ములను పరిశుద్ధపరుచుట వలన, ఆత్మ మిమ్ములను
పరిశుద్ధ పరచుట వలన. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 11వ వాక్యాన్ని కూడా మీరు ఒక్కసారి జాగ్రత్తగా చదవగలిగితే అక్కడ ఒక చక్కటి మాట వ్రాయబడి ఉంటుంది. చివరి లైన్ మనము చదివితే, మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడిన వారై నీతిమంతులుగా తీర్చిదిద్దబడితిరి. అంతకుముందు లిస్టు చెప్తూ ఉన్నాడు 9వ వాక్యంలో, అన్యాయస్తులు దేవుని రాజ్యమునకు వారసులు కానేరని మీకు తెలియదా? మోసపోడి జారులైనను, విగ్రహారాధికులైనను, వ్యభిచారులైనను, ఆడంగితనము గలవారైనను, పురుష సంయోగులైనను, దొంగలైనను, లోబులైనను, త్రాగుబోతులైనను, దూషకులైనను, దోచుకుని వారైనను దేవుని రాజ్యమునకు వారసులు కానేరు. మీలో కొందరు అట్టివారై ఉంటిరి గాని ప్రభువైన క్రీస్తు నామమునను మన దేవుని ఆత్మయందు మీరు కడగబడి పరిశుద్ధపరచబడ్డాము. 2 చేతులు పైకెత్తి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఒక మాటలో చెప్పాలంటే, మారు మనస్సు పొంది బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మాభిషేకముతో నింపబడిన వారికి పెట్టబడినటువంటి పేరు ఏమిటి అని అంటే పరిశుద్ధులు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎవరండి వాళ్ళు? పరిశుద్ధులు. జీవము కలిగిన దేవుని వాక్యాన్ని వింటున్నటువంటి దేవుని ప్రజలారా, ఇప్పుడు నీవెవరో తెలుసా? మనం ప్రార్థన చేసేటప్పుడు మనం ఉచ్చరించే మాటలేంటో తెలుసా? అయ్యా, నేను అల్పుణ్ణి, దేనికి పనికిరాని వాడిని, నేను పెంట మీద ఈగలాంటిని, పానకంలో పొడగలాంటి వాడిని, బెల్లం మీద వాలిన చీమ లాంటి వాడిని, చక్కెరకు పట్టినటువంటి, ఇట్లాగా మనం చేసే ప్రార్థనలో దాన్ని మనం ఏమని భావిస్తామంటే, మనల్ని మనం ఎప్పటికైనా ఒకటి గమనించండి, నిన్ను నువ్వు తగ్గించుకోగానే తక్కువ అంచనా ఎప్పుడు వేసుకోవద్దు. నువ్వు చేసే ప్రార్థన అయినా, నువ్వు చేసే పని అయినా, నువ్వు ప్రవర్తించే ప్రవర్తన అయినా, ఏదైనా సరే నువ్వు తక్కువ అంచనా వేసుకోవద్దు. నువ్వు తగ్గించుకో. నువ్వు ఎవరు అని అంటే దేవుని దృష్టిలో ఒక విలువైనటువంటి వ్యక్తిలాగా దేవుడు నిన్ను తీర్చిదిద్దాడు. ఆమేన్, హల్లెలూయా. విలువైనటువంటి రక్తం ద్వారా కడగబడ్డాము. వెలపెట్టి కొనలేని ఆత్మ ద్వారా మనము నింపబడి ఉన్నాము. ఆత్మతో మనలను అభిషేకించిన దేవునికి 2 చేతులు పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. మారు మనస్సు పొంది బాప్తిస్మము తీసుకొని దేవుని ఆత్మ చేత నడిపించబడుతున్న వారికి పెట్టబడిన పేరు పరిశుద్ధులు. జాగ్రత్తగా వినాలి మీరు దేవుని వాక్యాన్ని. ఏం పేరు? వాళ్ళ పేరు పరిశుద్ధులు. ఇప్పుడు ఈ పరిశుద్ధులు సంపూర్ణమవడానికి ఈ పరిచర్య ధర్మాన్ని దేవుడిచ్చాడు. ఇప్పుడు నేను మీకు ఇంకొక మాటను జ్ఞాపకం చేస్తాను. ఈ రోజున నేను చెప్పాలనుకున్న నా దేవుని యొక్క ఒక చిన్న సందేశం ఏమిటంటే, పరిశుద్ధులు ఎలా ఉంటారు? పరిశుద్ధులకు ఉన్నటువంటి లక్షణం ఏమిటి? పరిశుద్ధులకు ఉన్నటువంటి గుణగణాలు ఏమిటి? మనం దేవుని దృష్టిలో, లోకము దృష్టిలో, సంఘములో, సమాజములో, అపవాది దృష్టిలో విలువైనటువంటి వ్యక్తుల్లాగా తీర్చిదిద్దబడి అపవాది కనుదృష్టి మన మీద రాకుండా, మనల్ని జల్లెడితో జల్లించకుండా, శ్రమలు వచ్చినా ఆ శ్రమలు మన మీద పని చేయకుండా, మనము లోకములో మంచి సాక్ష్యము కలిగి నిత్య రాజ్యానికి వారసులుగా మార్చబడడానికి మనకు ఉండవలసినటువంటి పరిశుద్ధులకు ఉండవలసినటువంటి లక్షణాలేంటి, గుణాలేంటి? 3 లేదా 4 లేదా 5 మీరు విన్నంత వరకు కొన్ని మాటలు నేను వాక్యంలో చూపిస్తాను. మీరు చదవండి పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో పరిశుద్ధులకు ఉండే కొన్ని లక్షణాలు. మొదటిది ప్రకటనల గ్రంథము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటనల గ్రంథము 5వ అధ్యాయము. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో ప్రకటనల గ్రంథము 5వ అధ్యాయము 8వ వాక్యాన్ని మీరు చదవడం ప్రారంభించి చదవండి. తీసుకొనినప్పుడు ఆ 4 జీవులను, వీణులను, ధూపద్రవ్యములతో నిండిన సువర్ణ పాత్రలను పట్టుకొని ఉన్న ఆ 24 పెద్దలను ఆ గొర్రెపిల్ల ఎదుట సాగిలపడిరి. ఈ పాత్రలు పరిశుద్ధుల ప్రార్థనలు. మీరు జాగ్రత్తగా గమనించాలి. నేను చాలాసార్లు మీకు జ్ఞాపకం చేస్తూ ఉంటాను, ప్రార్థనలు వేరు,
పరిశుద్ధుల ప్రార్థనలు వేరు. మీరు ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాలి. ప్రార్థనలు వేరు, పరిశుద్ధుల ప్రార్థనలు వేరు. ప్రార్థనలు రెండు రకాలు. నీతిమంతుల ప్రార్థనల ఒక భాగాన్ని మనం విభాగిస్తే, పరిశుద్ధుల ప్రార్థనలను మరొక భాగాన్ని విభాగిస్తాం. నీతిమంతుల ప్రార్థనకు ఉండే లక్షణం, గుణమేమిటి అంటే ఎప్పుడూ పరలోకములో ఉన్నట్టు ప్రతిదీ కిందికి దించుకోవడమే. పరలోకములో ఉన్నటువంటి తండ్రి దగ్గర ప్రతిదీ కిందికి తీసుకోవడమే. నీతిమంతుడి ప్రార్థన ఫలములతో కూడినటువంటిది. పరిశుద్ధుల ప్రార్థన ఫలములతో కూడినటువంటిది కాదు. ఇప్పుడు మీకు రోగం వచ్చిందనుకోండి, సమస్యలు వచ్చాయనుకోండి, ఇబ్బందులు వచ్చాయనుకోండి, బాధలు వచ్చాయనుకోండి, ఏం చేస్తాం? ప్రభువా, నాకు ఇది చేయనైనా, నాకు అది చేయనైనా, నేను ఈ స్థితిలో ఉన్నాను నాయనా, ఆ స్థితిలో ఉన్నాను నాయనా అని మనం అడుగుతాం. అలా అడగడానికి యేసు రక్తం మనల్ని నీతిమంతులుగా తీర్చిదిద్దింది. యేసు రక్తము ద్వారా పరలోకమందు ఉన్నటువంటి తండ్రి దగ్గర ఉన్న ప్రతి ధననిధిని మనం పొందుకోగలుగుతూ ఉన్నాము. ఇది నీతిమంతుల ప్రార్థన. మరి పరిశుద్ధుల ప్రార్థన చూడండి, అక్కడ ప్రార్థనను దేనితో పోల్చి చెప్తూ ఉన్నాడు అని అంటే ధూపద్రవ్యములతో. మీరు ఇదే ప్రకటనల గ్రంథము 8వ అధ్యాయము 3వ వాక్యాన్ని కూడా ఒక్కసారి జాగ్రత్తగా చదివితే ఈ పరిశుద్ధుల ప్రార్థన ఈ యొక్క అనుభవాన్ని కూడా, దీనికి కూడా ఒక్కరోజు బైబిల్ క్లాస్ మనం పెట్టుకుందాం. మరియు సువర్ణ ధూపార్తి చేత పట్టుకుని ఉన్న వేరొక దూత వచ్చి బలిపీఠం ఎదుట నిలువగా సింహాసనము ఎదుట ఉన్న సువర్ణ బలిపీఠము పైన పరిశుద్ధులందరి ప్రార్థనలతో కలుపుటకై అతనికి బహు ధూపద్రవ్యములు ఇయ్యబడెను. అప్పుడు ఆ ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరును. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడుతూ సంతోషంగా దేవునికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెబుదాం. మీరు అక్కడ జాగ్రత్తగా గమనించవలసిన మాట ఏంటంటే, దేవుని సన్నిధిలో పరిశుద్ధుల ప్రార్థన ధూపద్రవ్యముల పొగతో కలిసి పరలోకమందు ఉన్నటువంటి దేవుని సన్నిధికి చేరింది. ఎక్కడికి చేరింది? పరలోకమందు ఉన్నటువంటి దేవుని సన్నిధికి చేరింది. అందుకే 141వ కీర్తన 2వ చరణాన్ని మనము జాగ్రత్తగా చదవగలిగితే, నా ప్రార్థన ధూపము వలెను, నేను చేతులెత్తుట సాయంకాల నైవేద్యము వలెను. ప్రార్థనను దేనితో పోలుస్తున్నాడు అని అంటే ధూపముతో పోలుస్తున్నాడు. పరిశుద్ధుల ప్రార్థన దేంతో పోల్చబడింది అని అంటే ధూపముతో పోల్చబడింది. ఇప్పుడు బలిపీఠం మీద ఉన్నటువంటి నిప్పులు, ఈ బలిపీఠానికి నిప్పు ఎక్కడుంటూ వచ్చింది అని అంటే అది దేవుని దగ్గర నుండి పంపబడినటువంటి అగ్ని. అది ధూపార్తిలో తీసుకొని లేదా ధూపవేదికలో వేయబడి ఆ యొక్క అగ్ని మీద ధూపద్రవ్యముల ద్రవ్యాలు, అదే సాంబారి కాదు, సాంబ్రాణి, తర్వాత జటామాంసి, ఇట్లా కొన్ని దినుసులు తీసుకొని చేయబడినటువంటి పరిమళ ధూప ద్రవ్యములను తీసుకొని యాజకుడు ఆ నిప్పుల మీద ఈ సాంబ్రాణి, ఈ జటామాంసి ఇవి తీసుకొని ఆ ధూపద్రవ్యములను నిప్పుల మీద వేసినప్పుడు ఒక పొగ అది పైకి లేపబడుతుంది. సాధారణంగా మనం ఇంతకుముందు విగ్రహారాధనలోనే ఉన్నాం కనుక మనం చేసే పూజా సామాగ్రిలో నిప్పుల్లో సాంబ్రాణి గడ్డలను తీసుకుని వచ్చి బద్దలు కొట్టి దాని మీద వేస్తే పొగ లెగుస్తుంది. మీరు అక్కడ జాగ్రత్తగా గమనించాలి. నిప్పులు ఉన్నాయి, నిప్పుల మీద వేయబడినటువంటి సాంబ్రాణి పొగై పైకి వెళ్తుంది. తర్వాత వెళ్ళి చూస్తే అక్కడ సాంబ్రాణి ఏమాత్రము కనబడదు. ఎందుకని? అది నిప్పుల మీద కాలిపోయింది. పరిశుద్ధుల ప్రార్థన ఎలాంటిది అంటే సాంబ్రాణి ఎలాగైతే నిప్పుల మీద వేసినప్పుడు కనబడకుండా పోతుందో ఫలితమును ఆశించకుండా చేసే ప్రార్థనే పరిశుద్ధుల ప్రార్థన. పొగేస్తాం, ఎక్కడికి వెళ్తుంది పొగ?
హైదరాబాద్ వెళ్తుంది, బాంబే వెళ్తుంది, ఢిల్లీ వెళ్తుంది, గల్లీకి వెళ్తుంది. ఎల్లుండి చెప్తారా చూసి వచ్చి. ఎక్కడికి వెళ్తుంది? పైకి వెళ్తుంది. ఎంత పైకి వెళ్తుంది? అది వెళ్తూనే ఉంటుంది, మరి ఎక్కడికి వెళ్తుందో తెలియదు, మొత్తానికి పైకి వెళ్తుంది. ఇక్కడ ఈ ప్రకటనల గ్రంథం 8వ అధ్యాయంలో ఏం చదువుతున్నాము అని అంటే, ఏమని మన వాక్యాన్ని చదివాము అని అంటే, ధూపద్రవ్యముల పొగ పరిశుద్ధుల ప్రార్థనలతో కలిసి దూత చేతిలో నుండి పైకి లేచి దేవుని సన్నిధికి చేరెను. చేతులెత్తి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఏమండి, నీతిమంతుడి ప్రార్థన చేసేటప్పుడు అతడు చేసే ప్రార్థనకు ఒక అంశం ఉంటుంది, ఒక సందర్భం ఉంటుంది. పరిశుద్ధుడు చేసే ప్రార్థనకు అంశం ఉండదు. మోకరిస్తాడు, అలాగ మూలుగుతూ ఎన్ని గంటలైనా సరే దేవునితో ఏకాంతంగా గడుపుతూ ఉంటాడు. ప్రతిఫలము ఆశించని ప్రార్థన ఏదైనా ఉందంటే అది పరిశుద్ధుల ప్రార్థన. నీవు పరిశుద్ధ జనంగా మార్చబడి పరలోక రాజ్యంలో వెళ్ళాలంటే పరిశుద్ధుడికి ఉండవలసినటువంటి ఒక లక్షణం ఏమిటంటే, ఒక గుణం ఏమిటంటే, ప్రార్థన చేసే అనుభవం కావాలి. నీ ఇంటి కోసం ప్రార్థన చేసుకో, నీ ఒంటి కోసం ప్రార్థన చేసుకో, నీ అవసరాల కోసం ప్రార్థన చేసుకో, అన్నిటికీ ప్రార్థన చేసుకో. అయితే నువ్వు పరిశుద్ధుల సమూహంలో చేర్చబడాలంటే ఆత్మ ద్వారా నింపబడి ఉచ్చరింపశక్యము కాని మూలుగులతో నువ్వు చేసే ప్రార్థన, అంటే నువ్వు ఎందుకు ప్రార్థన చేస్తున్నావో తెలియకుండానే ప్రభువులో ఏకమైపోయే ఒక ప్రార్థనా అనుభవము కలిగి నువ్వు నడిపించబడినప్పుడు నువ్వు పరిశుద్ధుల ప్రార్థన లిస్టులోనికి వస్తావు. ఏమండి, మీరు చెప్తుంటే బాగానే ఉంది, కానీ ఇదంతా సాధ్యమేనా? సాధ్యం కాకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు. సాధ్యం కాకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు. సాధ్యం కాకపోతే నువ్వు ఇక్కడే ఉంటావు. పరిశుద్ధుల ప్రార్థన ఎలాగైతే దేవుని సన్నిధికి చేరగలిగిందో అటువంటి ఒక ప్రార్థన మీరు చేయగలిగితే, నేను చేయగలిగితే నిత్య రాజ్యానికి వారసులంగా మార్చబడతాము. హన్నా ప్రార్థన చేసింది దేనికోసం? కొడుకు కోసం. ఏలియా ప్రార్థన చేశాడు దేనికోసం? వర్షం కోసం. ఏమండి, స్టెఫెను ప్రార్థన చేశాడు దేనికోసం? రాళ్లతో కొట్టి చంపితే ఆ రాళ్లతో కొట్టినప్పుడు ఆయన పరలోకము తెరవబడి దేవుని కుడిపార్శ్వమున యేసు ప్రభు నిలిచి ఉండుట చూస్తున్నాడు. అయ్యా ప్రభువా, వీళ్ళు నన్ను కొడుతున్నాడు, ఒక్కసారిగా వీళ్ళనందరినీ అలా చేసే అని అడగలే. ఏమన్నాడు తెలుసా? వీళ్ళేం చేస్తున్నారు వీళ్ళకి తెలియదు గనక వీళ్ళను క్షమించు ప్రభు అని చెప్పాడు. అట్లాగనే ప్రాణం విడిచాడు. పరలోకపు దర్శనాన్ని ఉచ్చరింపశక్యము కానీ మూలుగులతో నువ్వు మూలుగుతూ ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉంటే నీ కోసం పరలోక రాజ్యం తెరవబడుతుంది. కుడిపార్శ్వమున నిలిచి ఉన్న ప్రభువు స్వరూప దర్శనాన్ని నువ్వు చూడగలుగుతావు. స్వరూప దర్శనము చేత నువ్వు తృప్తిపరచబడి మహిమతో నీవు నింపబడతావు, మహిమతో నువ్వు బలపరచబడతావు. ఈ మట్టి శరీరం మహిమ గల శరీరముగా మార్చబడే ఒక పరిశుద్ధుల ప్రార్థన అనుభవముతో రేపబడుదుముగాక. దేవునికే మహిమ కలుగునుగాక. రెండవ విషయాన్ని చెప్తాను, మీరు చదవాలి. దేవుని వాక్యంలో పరిశుద్ధులకు ఉండే లక్షణాలు. ప్రకటనల గ్రంథము 14వ అధ్యాయము. ప్రకటనల గ్రంథము 14వ అధ్యాయము 12వ వాక్యాన్ని ఒక్కసారి మీరు జాగ్రత్తగా చదవాలి. దేవుని ఆజ్ఞలను యేసుని గూర్చిన విశ్వాసమును గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనబడుచున్నది. ఇప్పుడు నేను అక్కడ చెప్పాలనుకున్న చిన్న మాట ఏమిటంటే, అక్కడ దేవుని ఆజ్ఞలను, వింటున్నారండి? దేవుని ఆజ్ఞలను యేసును గూర్చిన విశ్వాసమును గైకొనుటయందు పరిశుద్ధుల ఓర్పు, గైకొనుచున్న పరిశుద్ధుల ఓర్పు ఇందులో కనపడుతుంది. అంటే ఓర్పు. ఏమండి, కొందరికి తొందర ఎక్కువ, కంగారు ఎక్కువ, అన్నీ ఎక్కువే, ఓర్పు ఉండదు. పరిశుద్ధులకు ఉండే లక్షణం ఏమిటంటే ఓర్పు.
దేవుడు చేయలేదు 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 చేయలేదని కలవరపడుతుంటాం. ఇల్లు చూడండి, ఆజ్ఞలకును ప్రభువునందు ఉంచే విశ్వాసానికి ఓర్పుగా నడిపించబడుతూ ఉన్నారు. ఎంతటి ఓర్పు అంటే అంతటి ఓర్పు. భూమికి మించినటువంటి ఓర్పును నువ్వు చూపగలిగితేనే పరిశుద్ధుల సహవాసంలో నడిపించబడుతుంది. నీకు వచ్చిన శ్రమ, నింద, అవమానం, అప్పులు, వేదనలు, కలవరాలు, కన్నీళ్ళు, వీటన్నిటిలో నువ్వు ఓర్పు కలిగి ప్రభువు కోసం నిలబడినప్పుడు ఆ ఓర్పు నీకు నిరీక్షణను కలగజేస్తుంది. అటువంటి నిరీక్షణ నిన్ను సిగ్గుపరచకుండా నిత్యరాజ్యానికి వారసులుగా తీర్చిదిద్దుతుంది. రోమపత్రిక 5వ అధ్యాయము 3వ వాక్యాన్ని మీరు ఒక్కసారి చదవడం ప్రారంభించండి. త్వరగా చదవాలి. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వాక్యం. శ్రమ ఓర్పును, ఓర్పు పరీక్షను, పరీక్ష నిరీక్షణను కలుగజేయనని ఎరిగి శ్రమల యందును అతిశయపడుదుము. చూడండి, మీరు అక్కడ వాక్యాన్ని అలాగనే చదువుకుంటూ వస్తే ఈ నిరీక్షణ మనలను, ఎక్కడ మాట? 5వ వాక్యంలో 5వ వాక్యాన్ని చదవండి ఒకసారి. ఈ నిరీక్షణ మనలను సిగ్గుపరచదు. ఎంతటి ఓర్పు చెప్పనా? ప్రభు కోసం ఎంతటి ఓర్పు కావాలో తెలిసిన పరలోక రాజ్యంలో మనం ప్రవేశించాలంటే, నువ్వు పరిశుద్ధ జనాంగంగా తీర్చిదిద్దబడాలంటే ఎంత ఓర్పు కావాలో తెలిసిన ప్రకటనల గ్రంథం 13వ అధ్యాయం 10వ వాక్యం. ఎవడైనను చెరపట్టవలెనని ఉన్న ఎడల వాడు చెరలోనికి పోవును. ఎవడైనను ఖడ్గము చేత చంపిన ఎడల, ఈ విషయంలో పరిశుద్ధుల ఓర్పు విశ్వాసం కనపడుతుంది. నువ్వు ఓర్పుగా నిలిచి జీవించడమే నిన్ను విశ్వాసిగా తీర్చిదిద్దుతుంది. ఓర్పు లేకపోతే, ఏమి లేకపోతే, ఓర్పు లేకపోతే మనము విశ్వాసులము కాదు. అది విశ్వాసానికి పునాది ఏంటి అని అంటే, సారీ పరిశుద్ధుల విశ్వాసానికి పునాది ఏంటి అని అంటే ఓర్పు. ఎంతటి ఓర్పు అంటే ఖడ్గముతో శిరఛేదన చేస్తూ ఉన్న ప్రభువు కోసం జీవించడమే, ప్రభువు కోసం నిలిచి ఉండడమే, ప్రభువు కోసము ప్రాణాత్మదేహ శరీరాలను అప్పగించుకోవడమే. ఇట్టి నిరీక్షణ నిన్ను సిగ్గుపరచకుండా నువ్వు కోరింది, నువ్వు చేరవలసిన గమ్యస్థానం నిన్ను చేర్చి నువ్వు ఇక్కడ ఉండగానే ఒక ఉన్నతమైనటువంటి స్థితిలో నిన్ను నిలబెడుతుంది. ఓర్పు గొప్ప తలబెడుతుంది. అందుకే ఓర్పు కలిగి ఉండాలి. కుటుంబంలో కానీ, సంఘంలో కానీ, విశ్వాసంలో కానీ, ఇక్కడ ఉన్నటువంటి ప్రజల మధ్యలో కానీ, చదువులో కానీ, నడవడికల్లో కానీ, ప్రతి దాంట్లో ఒక వ్యక్తికి, ఒక క్రైస్తవుడికి కావలసినటువంటిది ఏమిటి అంటే ఓర్పు. చేతులెత్తి ఒకసారి గట్టిగా దేవునికి స్తోత్రం చెబుదాం. సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదాం. ఏముండాలన్నీ ఓర్పు. స్తోత్రం చెబుదామా ఒక్కసారి గట్టిగా? సంతోషంగా దేవునికి స్తోత్రం చెబుదామా? ఆనందంగా దేవునికి స్తోత్రం చెబుదామా? హల్లెలూయా. ఏం కలిగి ఉండాలి మనము? చూడండి, ప్రకటనల గ్రంథం 3వ అధ్యాయం 10వ వాక్యాన్ని కూడా మీరు ఒక్కసారి జాగ్రత్తగా చదివితే, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకొంటివి గనుక భూనివాసులకు శోధించుటకు లోకము మీదికి రాబోవు శోధన కాలములో నేను నిన్ను కాపాడతాను. చేతులెత్తి ఒకసారి గట్టిగా సజీవుడైనటువంటి దేవుని నామానికి మహిమ కలుగునట్లుగా స్తోత్రం చెబుతాం. ఇంటికి వెళ్ళిన తర్వాత యాకోబు పత్రిక 5వ అధ్యాయాన్ని మీరు చదవడం ప్రారంభించండి. ఇక్కడొద్దు, ఇంటికి వెళ్ళిన తర్వాత వ్యవసాయకుడు అంటే తొలకరి వర్షము, కడవరి వర్షము
ఎందుకయ్యా నీకు తొలకరి వర్షము కడవరి వర్షము అని అంటే, తొలకరి వర్షం వచ్చినప్పుడు బీడుపోయిన నా భూముల్ని దున్ని విత్తనాలు వేసి పంటను నేను జాగ్రత్తగా కాపాడుకుంటున్నాను. పంట చేతికి వచ్చింది, పైకి వచ్చింది, పంట వెన్నుతో ఉంది. కడవరి వర్షం కురవలేదనుకో, వెన్నుతో ఉన్న పంట నాపగింజలు అయిపోతాయి. అందుకే కడవరి వర్షం కావాలి. తొలకరి వర్షం, కడవరి వర్షం కోసం నేను అలాగా ఆకాశం వైపు మాత్రమే కన్నులెత్తి చూస్తున్నాను. పంట విత్తనం వేసింది మొదలుకొని పంట సమకూర్చుకునేంత వరకు వ్యవసాయదారుడు ఎంత ఓపికతో ఉంటాడో తెలుసా? అన్నం తిండు, నీళ్లు తాగుడు, ఇంట్లో ఉండడు, భార్య పిల్లలను పట్టించుకోడు, ఎవరిని పట్టించుకోడు. ఏమయ్యా ఏంటి నీ గోలేంటంటే, నాకు ఒక పొలం ఉంది, అక్కడ పంట వేసాను, తొలకరి వర్షం కురిసింది, ఇప్పుడు కడవరి వర్షం కోసం ఎదురు చూస్తున్నాను. విలువైన భూఫలాన్ని చేకూర్చుకోవడానికి వ్యవసాయదారుడు ఓర్పుతో ఓపికతో ఎదురు చూస్తూ ఉన్నట్టుగా ఈ ఆత్మల పంట కోసం నువ్వు ఓర్పుతో ఓపికతో నీ ఆత్మ అనే పంటను నువ్వు జాగ్రత్తగా కాపాడుకుంటే నిత్య రాజ్యానికి విలువైన ఫలితాన్ని పరలోక రాజ్యంలో నువ్వు పొందుకోబోతూ ఉన్నావు. సంతోషంగా చెప్పాలి, ఆనందంగా చెప్పాలి, చెప్పాలి గట్టిగా హల్లెలూయా. ఏ పంట కోసం? విలువైన పంట కోసం. వ్యవసాయదారుడు తొలకరి వర్షం అంటే మొదటి రక్షణ, కడవరి రక్షణ. కడవరి వర్షం అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు రాకడ. తొలకరి వర్షం అంటే రక్షణ, కడవరి వర్షం అంటే ప్రభువు రాకడ. ఈ తొలకరి వర్షము చేత తడపబడినటువంటి మనం కడవరి వర్షము కొరకై సిద్ధపరచబడుదుమగాక. ఆమేన్. మన పంట విలువైనటువంటి పంటలాగా మార్చబడినట్టుగా కడవరి వర్షము ప్రభు సమృద్ధిగా కృమ్మరించునుగాక. రెండు చేతుల పైకెత్తి బిగ్గరగా దేవునికి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. సంతోషంగా హల్లెలూయా, ఆనందంగా హల్లెలూయా. మరొక విషయాన్ని చదువుదాం. హోషేయ గ్రంథం 11వ అధ్యాయం 3వది. హోషేయ గ్రంథం 11వ అధ్యాయము దేవుని వాక్యంలో నుండి 12వ వాక్యాన్ని ఒక్కసారి మీరు చదవండి. ఎందుకు చివరి లైన్ చదివితే బాగుంటుందేమో, మీరు అది చదివి ఇది చదివి అది 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 ఆ మాటను చదువుతలే గట్టిగా ఇంకోసారి. నమ్మకమైన పరిశుద్ధ దేవుని మీద తిరగబడుదురు. నమ్మకమైన దేవుని పరిశుద్ధుని మీద. ఒక్కసారి తలలు పైకెత్తి, రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్పండి ఒక్కసారి. వెలవయ్య కాదు, హల్లెలూయా. చాలా సంతోషం. మరలా చెప్తున్నాను, అక్కడ మీరు వాక్యాన్ని ప్రకటించేటప్పుడు జాగ్రత్తగా వినండి. నమ్మకమైన, అది అంటే పరిశుద్ధుడికి ఉండే మరొక లక్షణం ఏమిటంటే నమ్మకత్వము. చెప్పరేంటండి? ఏం తత్వము? నమ్మకత్వము. ఇప్పుడు నీవు నీ కుటుంబంలో, నీ పిల్లల విషయంలో, నీ భర్త విషయంలో, నీ భార్య విషయంలో, నువ్వు చేస్తున్నటువంటి పని విషయంలో, సంఘములో సేవకుల విషయంలో, చదువుతున్న వాక్యం విషయంలో, చేస్తూ ఉన్న ప్రార్థన విషయంలో, నీకు అప్పగింపబడిన దాని విషయంలో నమ్మకంగా ఉండగలుగుతున్నావా? నమ్మకంగా ఉండాలి అని చెప్పడం చాలా ఈజీ. ఆ నమ్మకాన్ని కొనసాగించడం చాలా 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 కష్టం. ఎంత కష్టము అని అంటే దాని విషయంలో ఒక్కొక్కసారి ప్రాణమే పోవచ్చు. అందుకే మరణం వరకు నమ్మకంగా ఉండు. ఆ ఫుట్ నోట్లో ఏముంటుందంటే జీవకిరీటం తర్వాత కానీ ప్రాణాపాయము మీదికి వచ్చిన పాడ నమ్మి నమ్మి మనుషులను నీవు నమ్మి నమ్మి చక్కగా పాడతావు. నమ్మి నమ్మి కాదు, నమ్మకంగా నువ్వు ఉంటే మెండైన దీవెనలు నీకు కలుగుతాయి. పరిశుద్ధుడికి ఉండే మరొక లక్షణం ఏమిటంటే నమ్మకముగా ఉండే స్వభావం. ఏ స్వభావం అండి? నమ్మకంగా ఉండే స్వభావం. నేను అనుకుంటాం, ఎవడు చూసేళ్ళే,
ఎవడు చూశాలే, ఎవడు చూశాలే, గుడిసెలోనే కదా దూరింది, ఎవడు చూశాలే. ఏమండి మీకు ఒక సామెత చెప్పనా, వాడు తాటి చెట్టు కింద కూర్చొని, ఈతి చెట్టు కింద కూర్చొని మజ్జిగ తాగినా ఎందుకు అక్కడ కూర్చొని తాగాలి మజ్జిగ, అదేదో పక్కన తాగితే బాగుంటుందిగా. నువ్వు నమ్మకస్తుడివే. అయితే చూసేవాళ్లకు నువ్వు పరిశుద్ధుడు అన్నటువంటి స్టాంపు నీకు పడాలంటే నువ్వు నడిచే పద్ధతిలో కూడా, నువ్వు కూర్చునే చోటు కూడా. అందుకే కీర్తనకారుడు అంటాడు, దుష్టుల ఆలోచన చొప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోటు నువ్వు నడవద్దు, నువ్వు నిలబడద్దు, నువ్వు కూర్చోవద్దు. మరి పడుకోవాలా? క్రైస్తవుడు పరుగెత్తుతూనే ఉండాల. దేవునికి స్తోత్రం కలుగునుగా. నడవద్దు, నిలవద్దు, కూర్చోవద్దు. ఏం చేయాలి? పరిగెత్తాలి. దీన్ని ఏమంటారు అని అంటే, నమ్మకమైనటువంటి ఒక స్వభావము కలిగి మనము నడిపించబడడం. ఎంత నమ్మకమయ్యా అని అంటే, మరణము మీదికి వచ్చేంత నమ్మకం. ఏమండి, నమ్మకస్తులు అబద్ధం ఆడడానికి 66 సార్లు ఆలోచన చేస్తారు. గడ్డ వణికిపోతుంటారు, అయ్యో 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 అని చెప్పేసి. ఏమిటండి, మీకు ఒక మాటను జ్ఞాపకం చేస్తాను. నమ్మి బాప్తిస్వం పొందువాడు, నమ్మని వానికి, నమ్మిన వారి వలన. ఈ రోజు వర్షం వచ్చింది అనడానికి ఆకాశం నిండి ఎలాగైతే మబ్బులు నిండి ఉన్నాయో, నమ్మిన వాని వలన అంటే పరిశుద్ధుడు నమ్మకంగా ఉంటాడు. అంటే పరిశుద్ధుడు ఎలా ఉంటాడు? నమ్మకంగా ఉంటాడు. నమ్మకంగా ఉండే పరిశుద్ధుడి లక్షణం ఏమిటంటే, అతడు మంచి క్రియలు చేస్తూ నడిపించబడతాడు. స్తోత్రం చెబుదామా? గట్టిగా చెబుదామా? మరొక విషయాన్ని కూడా చెప్తాను. ఇప్పటికి ఎన్ని విషయాలు చెప్పాను? 3 విషయాలు. ఒకటి, నమ్మకంగా ఉండేవాడు. ప్రార్థన, పరిశుద్ధుల ప్రార్థన వేరు. రెండవది అంటే ఓర్పు. ఎవరికండి ఓర్పు? పరిశుద్ధులకు. మూడవది, పరిశుద్ధులకు ఉండే లక్షణం మూడవది నమ్మకత్వం. నాలుగవది చెప్తాను, మీరు చదవండి. కీర్తనల గ్రంథము 50వ కీర్తన, కీర్తనల గ్రంథము 50వ కీర్తన 4వ చరణాన్ని మీరు చదవండి. 4-5 చరణాలు కలిసి ఉంటాయి. 4-5 చరణాలు కలిసి ఉంటాయి. మీరు జాగ్రత్తగా ఆ విషయాన్ని గమనించండి. ఆయన తన ప్రజలకు న్యాయము తీర్చుటకై బలియర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చుడని మీరి ఆకాశమును భూమిని ఆయన పిలుస్తూ ఉన్నాడు. భక్తులు అన్నటువంటి మాట ఉందా? చెప్పాలన్న కొంచెం నోరు తెరిచి చెప్పాలి. భక్తులు అన్న మాట అక్కడ కనపడుతుందా? దాన్ని ఇంగ్లీష్ బైబిల్లోకి వెళ్తే సెయింట్స్, సెయింట్స్, సిన్స్ కాదు, సెయింట్. సెయింట్ మీరు స్కూళ్ళల్లో చూస్తాను, సెయింట్ థామస్, సెయింట్ మేరీస్. కనపడదు మీకు? స్కూల్ చూడరా? సెయింట్స్ అంటే అర్థం ఏంటి? బాగా చదువుతారని కాదకు. సెయింట్స్ అంటే అర్థం ఏమిటంటే పరిశుద్ధులు అని. పరిశుద్ధుడైన తోమా దేవాలయము, పరిశుద్ధుడైన దాన్ని మీరు ఇంగ్లీష్లో మీరు చూస్తే సెయింట్స్. సెయింట్స్ అంటే అర్థం ఏమిటంటే పరిశుద్ధులు. ఇక్కడ భక్తులు అని రాసుందా? ఇంగ్లీష్ బైబిల్ ఏమని రాసుందంటే సెయింట్స్. వీళ్ళు అక్కడ బలి అర్పణ అన్నప్పుడు సాక్రిఫైస్ చేశారు. వీళ్ళు ఏం చేశారు అంటే వాళ్ళు త్యాగం చేశారు. పరిశుద్ధులకు ఉండే లక్షణం ఏమిటంటే త్యాగముతో నడిపించబడే ఒక గుణం. పరిశుద్ధులు
నిబంధనతో కూడినటువంటి త్యాగం. అయ్యా, నువ్వు నా కోసం రక్తాన్ని కార్చావు, నువ్వు కార్చినటువంటి రక్తం ద్వారా నేను విలువ పెట్టి కొనబడ్డాను. ఇక నా శేష జీవితం అంతా నీ కోసమేనయ్యా. నేను ప్రభువుని నమ్ముకొని ప్రభు దర్శించిన తర్వాత నేను కూడా ఒక నిబంధన చేశాను ప్రభుతో. అయ్యా, నీ సేవ చేస్తాను, నీ సేవలో నడిపించబడతాను, ఏ జీతాలు భత్యాలు లేకుండా నేను సేవ చేస్తానయ్యా అని చెప్పాను. అందుకే ఎంతమంది వేల రూపాయలు, అయ్యా నీకు కారు ఇస్తాం, నీకు అది చేస్తాం, మా దగ్గరికి వచ్చి సేవ చేయి, ఏం లేదు ప్రార్థన ప్రారంభించి ఒక పాట పాడేసి నీ ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళిపో అని చెప్పిన వాళ్ళు కూడా నాకు లేకపోలే. నీకు ఇంత జీతం ఇస్తాం రండి అని చెప్పారు, వెళ్ళలేదు. ఈ మధ్య ఏదో టాక్ ఏంటంటే పాస్టర్లకు కూడా గవర్నమెంట్ వాళ్ళు జీతం ఇస్తున్నారు, మీరు అప్లికేషన్ పెట్టుకుని అండి. ఇక గవర్నమెంట్తో జీతం తీసుకుంటే నేను ఆయనకు సర్వెంట్గా ఉండలేనుగా. నా నిబంధన వేరు, నా త్యాగం వేరు, నా వైరాగ్యం వేరు. మరి వాళ్ళు కూడా పాస్టర్లే కదంటే వాళ్ళ నిబంధన వేరు, వాళ్ళ పరిచర్య వేరు. ఇది ఆది అపోస్తులు పెద్దలు మాకు నేర్పినటువంటి ఈ ఆత్మ సంబంధమైనటువంటి పరిచర్య, బలి అర్పణతో నిబంధన చేసుకునే పరిచర్య. పరిశుద్ధుడికి లక్షణం ఏమిటంటే బలి అర్పణతో నిబంధన చేసుకునే ఒక అనుభవము కలిగి నడిపించబడాలి. అందుకే ఈ బలి అర్పణ నిబంధనతో ఉన్నటువంటి పరిచర్యలో ఎంత నష్టమో మీకు అర్థమవట్లేదు. నిన్న ఆదివారం రొట్టె చేసుకోవడానికి, బల్లారాధనకు రొట్టె చేయడానికి డబ్బులు లేవు. గోధుమ పిండి తీసుకొని వచ్చి రొట్టె చేయడానికి డబ్బులు లేవు. అంటే త్యాగము, సాక్రిఫైస్ అంటే చెప్తున్నాను. ఇటువంటివన్నీ మనము ఎదుర్కొన్నప్పుడే పరిశుద్ధుల గుంపులోనికి చేర్చబడతాము. ఊదా రంగు బట్టలు వేసుకొని ఊపిరాడని తిండి తిని నేను అది చేయాలి ఇది చేయాలి అనుకున్నప్పుడు ఒకటి చెప్తున్నాను, నువ్వు ఈ సమర్పణలోనికి వచ్చినప్పుడు నువ్వు పిలవనక్కర్లే, అవన్నీ నిన్ను వెంబడించుకుంటూ పరిగెత్తుకుంటూ వచ్చేస్తాయి. దీనికి కూడా అల్లు చెప్పట్లేదు, మీరు కోమాలకి వెళ్ళిపోయారు, ఏం చేద్దాం మరి? స్తోత్రం చెబుదాం ఒకసారి గట్టిగా, హల్లెలూయా. చదవండి ఒకసారి మరి ఆ మాట. బలి అర్పణ చేత నాతో నిబంధన చేసుకొనిన నా భక్తులను నా యొద్దకు సమకూర్చండి. బలి అర్పణ చేత నిబంధన చేసుకున్నటువంటి ఒక అనుభవం, అంటే పరిశుద్ధులకు ఉండే అనుభవం ఏమిటంటే, ఒకటి నువ్వు బలి అయిపోవాలి. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యం. త్వరగా, ఇంత ఆలస్యం చేయకూడదు. రోమాపత్రిక 12వ అధ్యాయం 1-2 వాక్యాలు. సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునై ఉన్న సజీవ యాగముగా, ఎట్లాగా? సజీవ యాగముగా మీ శరీరములను ఎట్లాగా సమర్పించుకోవాలండి? నువ్వు సావకూడదు. పాలేర్లు తెలుసు కదండి, పాలేర్లు తెలుసు కదా. యజమానుం దగ్గరికి వెళ్ళినప్పుడు నేను అది చేయను అంటే చితకొట్టేస్తాడు. అంటే ఒక సంవత్సరం పాలేరుగా వెళ్ళాను అన్న తర్వాత ఏమవుతుందంటే, కూర్చోమంటే కూర్చోవాలి, లేకమంటే లేవాలి. 3 గంటలకు లేచినా లేవాలి, 4 గంటలకు లేపినా లేవాలి, 1 గంటకు లేపినా. ఒక పాలేరే యజమానునికి అంత సమర్పించుకుంటుంటే, పరలోకమందున్నటువంటి మన గొప్ప యజమానుడు, ఆయనకు మనం ఎంత సమర్పించుకోవాలండి? ఇక్కడైతే ఫలం వస్తుంది, ఆయనకు సమర్పించుకుంటే పరలోకపు స్వాస్థ్యాన్ని దేవుడు మనకిస్తాడు. ఆయనకు నమ్మకమైనటువంటి వారిగా మనం నిలబడినప్పుడు, నమ్మకమైన దాసుడు అని 10 పట్టణాల మీద దేవుడు నిన్ను అధికారిగా నియమిస్తాడు. ఒక ఉన్నతమైనటువంటి స్థితిని కలగజేస్తాడు. పరలోకపు ధననిధి నీకు కలుగునట్లుగా ఆయన నీ నిధులను ఆయన నింపి నిన్ను ఆస్తికి కర్తగా తీర్చిదిద్దుటకు ఆయన సమర్థుడు, శక్తి కలిగినటువంటి దేవుడు. ఒకటి బలి అర్పణ
రెండవది సాక్రిఫైస్, నువ్వు త్యాగం చేయగలగాలి. త్యాగము చేయకుంటే కొత్త నిబంధన పరిశుద్ధులుగా నేనైనా మీరైనా తీర్చిదిద్దబడలేము. క్రొత్త నిబంధన భక్తులు, క్రొత్త నిబంధన పరిశుద్ధులకు త్యాగము చాలా అవసరము. వాళ్ళ ఆస్తులన్నీ మీరు అపోస్తుల కార్యములు చదివితే వారి ఆస్తులన్నీ అమ్మారు, వాళ్ళను వాళ్ళు అప్పగించుకున్నారు. హెబ్రీ పత్రికలోనికి వస్తే చావడానికి వాళ్ళ దేహాలను కూడా అప్పగించుకున్నారు. వాళ్ళు ఎవరు అని అంటే పరిశుద్ధులు. దేంతో నిబంధన అని అంటే బలి అర్పణల చేత. స్తోత్రం చెబుదామా ఒకసారి గట్టిగా. పరిశుద్ధులకు ఉన్న లక్షణాలు ఏంటి? మూడవది, నాలుగవది ఏంటి? బలి అర్పణ అంటే నిబంధనతో, అంటే సమర్పణతో కూడినటువంటి ఒక నిబంధన, త్యాగముతో కూడిన నిబంధన. కనుక ఈ 4 అనుభవాలు, ఈ 4 గుణగణాలు కలిగి ఈ ఆత్మ సంబంధమైన పోరాటంలో మనం నడిపించబడడానికి మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. దయచేసి ఎవరికి వాళ్ళే మోకరించండి, ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన ఆలకించు పరిశుద్ధుడైనటువంటి దేవుడు ఉన్నతమైనటువంటి కార్యాలు జరిగిస్తాడు. మోకరించండి. మోకరించిన ప్రతి ఒక్కరూ ఒక చిన్న ప్రార్థన ప్రభుతో చెప్పుకోనండి. ఒక చిన్న ప్రార్థన చేసుకునండి. ఒక చిన్న మాట ప్రభుతో చెప్పండి. అయ్యా తెరుద్దామండి, నోరు తెరుద్దామా? నోరు తెరుద్దామా? నోరు తెరిచి ఒక చిన్న ప్రార్థన చేసుకుందామా? హల్లెలూయా. విశ్వాస విషయములోనూ ఓర్పు కలిగి ఉంటారు. పరిశుద్ధులకు ఓర్పు చాలా అవసరం. దేవుని సన్నిధికి చేరి వచ్చిన దేవుని ప్రజలారా, ఒక క్షణం మరలా మనల్ని మనం దేవునికి అప్పగించుకుందాం. దేవునికి అప్పగించుకుందాం. శక్తి కలిగినటువంటి దేవుని ఉన్నతమైన కార్యాలు మనం అనుభవించున్నట్లుగా. పరిశుద్ధులు నమ్మకంగా ఉంటారు. నీ ఇంట్లో ఆఖరికి నీ భర్త జోబులో చేయబెట్టే విషయం, నువ్వు చేసే పని దగ్గర గడ్డి పరకను పట్టుకోవడానికి కూడా నువ్వు ఆలోచించాలి. యజమానుని కింద ఒక పనివాడు ఎలాగ నమ్మకంగా ఉంటాడో, నమ్మకమైనటువంటి స్వభావం నీకు మెండైనటువంటి దీవెనలను తీసుకొని వస్తుంది. ప్రార్థన విషయంలో, పరిచర్య విషయంలో, వాక్యం చదివే విషయంలో, నీ ఇంటిని కట్టుకునే విషయంలో, నీ ఇంటి పని విషయంలో, డబ్బు విషయంలో, ధనం విషయంలో, ప్రతి దాంట్లో నువ్వు నమ్మకముగా కనబడినప్పుడే పరిశుద్ధుల సమూహములో చేర్చబడతావు. 4వది బలి అర్పణతో చేసుకున్నటువంటి ఒక నిబంధన చేసుకుందామా? త్యాగము చేసే ఒక తత్వం, త్యాగము చేసే ఒక గుణం. పరిశుద్ధుడికి నిబంధన, త్యాగముతో కూడినటువంటి ఒక నిబంధన కావాలి. దయచేసి ఒక క్షణం అందరూ నిలువు మోకాల మీదకి వద్దామా?